ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయసులో చాలా పెద్దవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు వ్యవసాయం చూసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు ముగ్గురు కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలుపెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో ముగ్గురు కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడిని సగం, రెండో వాడిని మూడో వంతు, మూడో వాడిని 9వ వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తి అయింది. ఆవుల పంపకంలో వారు తండ్రి చెప్పినట్టు పంచుకోవడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవుల్లో సగం ఎలా పంచుకోవాలి అన్న సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు. ముగ్గురు అన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రి గారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెలకువ అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కట్టిన తాడుముడి తీసి, ఈ ఆవును తీసుకెళ్ళి మీ ఆవుల మందలో కలపండి. తర్వాత మీ భాగాలు పంచుకోండి అని అన్నారు. పెద్దవాడు, అయ్యా రంగాచారి గారు, మీ ఆవును మేము తీసుకోలేము అన్నాడు. పర్వాలేదు, తీసుకెళ్ళండి. మీ వాటాలు పంచుకోండి. ఆ తర్వాత ఏమన్నా మిగిలితే నా ఆవును నాకు ఇవ్వండి అని వారికి ఆవునిచ్చి పంపించాడు. ముగ్గురన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రి గారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు.